నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ రామ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు షూటింగ్లో భాగంగా ఫైట్స్ కంపోజింగ్ టైంలో ఆయన నార్మల్ డ్రెస్లో ఉండగా ఒక అభిమాని సెలూన్ షాప్ ఓపెనింగ్ ఉంది రండి అని పిలవగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన నార్మల్ డ్రెస్లో వెళ్ళడాన్ని చాలామంది దూషిస్తున్నారు, తప్పు పడుతున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అదేనమ్మా, నార్మల్గా వెళ్ళిపోయారు ఆయన. మామూలుగా కళ్యాణ్ గారు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఆయన అంత సింపుల్ వెళ్ళిపోయేసరికి చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంత వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందనేది అర్థం కావట్లేదు. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఆయన పబ్లిసిటీ కోసం చేశారా, లేదు మామూలుగా చేసేసారా? ఇది 2 విషయాలు. పబ్లిసిటీ కోసం చేసిన, అనాలోచితంగా చేసిన, మీరు సింపుల్గా ఉన్నాను అని చెప్పటానికి వేరే రకంగా కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు ఒక డిప్యూటీ సీఎం, మీరు భద్రత లేకుండా బయటికి వెళ్తే, ఏదైనా జరగరాని జరిగితే ఫస్ట్ పడే వేట్ ఎవరి మీద అంటే, మీకు భద్రత ఇవ్వవలసిన బాధ్యతలో ఉన్న వాళ్ళ మీద. మీరు బాధ్యతారహితంగా వాళ్ళకి చెప్పకుండా మీరు వెళ్ళారు అంటే అయినా అవన్నీ చూడరు ఎవరు. ఫస్ట్గా స్పందన ఏమొస్తుంది అంటే, మీరేం చేస్తున్నారు ఆయన వెళ్తుంటే. అప్పుడప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమంది వ్యక్తిగతమైన స్వేచ్ఛ కోసము, నాకు ఈ మాత్రం ఫ్రీడమ్ లేదా, నాకు ఈ మాత్రం స్వాతంత్ర్యం లేదా అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వెళ్తుంటారు బయటికి. కానీ ఆ వెళ్ళిన సందర్భాలను బట్టి అక్కడ ఏమి వాళ్ళకి చీమ గుట్టినా సరే అది వచ్చి మళ్ళీ ఓఎస్డీల మీదో వ్యక్తిగత భద్రతా సిబ్బంది మీదో వేటుపడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే, మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు మీరు ఆ పదవికి న్యాయం చేసే విధంగా, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ చర్య వల్ల ఇబ్బంది రాకూడదు. నేను అది కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారికి ఏమవుతుంది అనే దానికంటే, డిప్యూటీ సీఎం గారికి ఏమవుతుంది అనే దానికంటే కూడా, ఏమైనా జరిగితే ఈ ఎఫెక్ట్ ఆయన మీద కంటే కూడా వాళ్ళ మీద జరుగుతుంది, వాళ్ళ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. అంటే పబ్లిసిటీ గురించి అయి ఉండదులేమ్మా, కళ్యాణ్ గారు చూడండి పబ్లిసిటీయా. అదే నేను అంటున్నా. ఆయన సింప్లిసిటీ చూపించుకోవడానికి వెళ్ళారు అని నేను అనట్లా. ఒకవేళ అలాంటి కోణం ఉంటే కూడా మీరు మానుకోండి అని చెప్తున్నా. అలాంటి కోణం ఉంటే కూడా సింపుల్గా ఉండటానికి, సింప్లిసిటీ చూపించుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్న నేను ఒకటి చూశాను. ఢిల్లీ రైల్వే స్టేషన్లోనో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనో, ఎక్కడో రైల్వే స్టేషన్ల కిందకి ఆయన ఎందుకు వెళ్తారండి, ఎయిర్పోర్ట్లో అనుకుంటా. ఆయన భార్య, ఆయన కుమారుడు, ముగ్గురు వెళ్తూ ఉంటే అది పోస్ట్ చేసి కింద ఎవరో రాశారు, సింపుల్గా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు అని. అది ఎవరు చేస్తారు ఆ పని? ఆయనంటే బాగా వెర్రి అభిమానం ఉన్నవాళ్లే చేస్తారు. భార్య కొడుకుతో కలిసి వెళ్ళడం కూడా పెద్ద వింత విశేషమా? అంటే 15 మంది 20 మందిని పెట్టుకొని వెళ్ళాలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అది అందుకని జనాల ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, అసలు రాజకీయ నాయకులకి వేరే వృత్తి ప్రవృత్తి ఉండటానికి వీల్లేదు. అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఈ మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం వెంటనే ఆయన జింబో ఎలాగ అయిపోతారు, నార్మల్ టీషర్ట్ వేసుకొని సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి అది? నేను ఆయన గురించి పెద్దగా వ్యాఖ్యానించలేండి. ఆయన పావురాలకి, నెమళ్ళకి ఫుడ్ వేస్తూ ఆయన చాలా విచిత్రాలు చేస్తారులేండి. ఆయన చేసే విన్యాసాలు ఎవ్వడూ చేయలేదు. ఇంతవరకు పనిచేసిన ప్రధానమంత్రులను చూశాను కానీ పని చేయకుండా పనిచేస్తున్నట్లుగా 11 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా నటించిన వాళ్ళని ఆయన్నే చూస్తున్నా నేను. 11 ఏళ్ల పాటు ఆయన ఏం చేశారు చెప్పండి? ఒక విశ్వవిద్యాలయం కట్టించారు ఆయన హయాంలో. ఒక పెద్ద హాస్పిటల్ ఏమన్నా కట్టించారా? ఒక హెల్త్ యూనివర్సిటీ ఏమన్నా వచ్చిందా? అంటే ఎన్నో పథకాలు తెచ్చారని. ఏంటి పథకాలు తెచ్చింది? నోట్బందీ అదొక పథకమా? ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు అవసరం అని చేశారు. అంతకంటే పెద్ద నోటు తెచ్చారు కదా, మరి మళ్ళీ దాన్ని రద్దు చేశారు కదా.
ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నట్టు ఇవన్నీ. ఇవాళ నిన్నగాక మొన్న సబ్జెక్ట్కి సంబంధం లేకపోవచ్చు కానీ మాట్లాడుకుని తీరాలి. ఇట్లాంటి ఎల్ఐసికి సంబంధించిన బాండ్లని అదానికి సంబంధించిన బాండ్లని ఎల్ఐసితో కొనిపించారు. అసలు అదానికి బ్యాంకుల వాళ్ళు మేము అప్పులు ఇవ్వము అంటున్నారు. ఆయన దగ్గర అంత వర్త్ లేదు, ఆయన వ్యాపార దక్షత మీద మాకు నమ్మకం లేదు, ఆయనకి ఇవ్వము అంటుంటే ఎల్ఐసి తోటి కొనిపించారు. 5,000 చాలా పెద్దదే అమౌంట్ కొనిపించారు. ఇప్పుడు ఒకవేళ ఆయన కట్టలేకపోయాడు అనుకోండి, చెప్పిన టైం లోపల వడ్డీతో సహా కట్టలేకపోయాడు అనుకోండి, సరే వడ్డీ పక్కన పెట్టండి, అసలు ఆ బాండ్లు అమ్ముకోలేకపోయింది అనుకోండి ఎల్ఐసి అంటే ఎవరిది? సామాన్య జనులది. అసలు పల్లెటూరులో కూడా ఎల్ఐసి కడతారు. ఇప్పుడు ఎల్ఐసికి పోటీగా బోలెడు కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి, ఏమీ నిలబడలే. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అదే కదా ప్రాబ్లము. వీళ్ళకేమి కాదు డైరెక్ట్గా, వీళ్ళకి ఇప్పుడు ఎల్ఐసికి ఆదాయం తగ్గిపోయింది అనుకోండి, నష్టం వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా పాలసీ హోల్డర్స్ మీద పడుతుంది. ఎట్లా అంటే వీళ్ళకి ఇచ్చే డివిడెండ్ తగ్గిపోద్ది, వీళ్ళకి ఇచ్చే గ్యారంటీ బోనస్లు తగ్గిపోతాయి. అంటే ఇది చాలా కోట్ల పాలసీ హోల్డర్స్కి సంబంధించింది. అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా, చైన్ లింక్ కదా, ఎఫెక్ట్ అవుతారు కదా. ఎందుకు ఎల్ఐసి ఒప్పుకుంది? ఎల్ఐసి ఎందుకు ఒప్పుకుంటుంది అంటే ప్రభుత్వం చెప్తే ఒప్పుకుంటుంది. ఎల్ఐసి డబ్బులు ఉంటే ఇంకా దేనికో దానికి అప్పు ఇచ్చుకుంటే డబ్బులు రావా? ఇది ఇట్లా చేస్తున్నాడు మోడీ. అందుకని మీరు మోడీ పేరు నా దగ్గర ఎత్తారు అంటే చాలా చిట్టా ఇప్పాల్సి వస్తుంది. ఆయన మాల్దీవ్స్కి వెళ్తాడు, మాల్దీవుల దగ్గర వేషాలు వేస్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ పగటి వేషాలన్నీ వేసుకుని తిరుగుతాడు, ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం వేషం వేస్తాడు. అందుకని ఆయన చేసింది ఏమీ లేదు ఈ దేశాన్ని అమ్ముతున్నాడు పక్క నుంచి అదానికి అంబానీకి. అందుకని ఆయన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నాడు ఈయన పవన్ కళ్యాణ్. మరి ఇది ఏ తీరానికి చేరుతుందో తెలియదు కానీ ఈయన అసలు నా దృష్టిలో ఎవరైనా సరే, ఆఖరికి ఎన్టీ రామారావు గారితో సహా, ఎంజీఆర్తో సహా ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ వదులుకుని రావాలి రాజకీయాల్లోకి. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేస్తానంటే కుదరదు. పవన్ కళ్యాణ్ 4 శాఖలు తీసుకున్నాడు, మళ్ళీ సినిమా అని ఎగురుతున్నాడు. ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి అదేలే అంటారు? కమిట్ అయిన సినిమాలు ఫినిష్ చేయాలి కదమ్మా. ఏమండి కమిట్ అయ్యేదాకా రాజకీయాల్లోకి రాకూడదండి. 2 పడవల మీద కాళ్ళు ఎందుకు వేస్తారు? ఇక్కడ బాగుంటే ఇక్కడ ఉందాం, అక్కడ బాగుంటే అక్కడ ఉందాం అని. పార్టీ నడపాలి, డబ్బులు కావాలి కదా. పార్టీ ప్రజలు నడిపించుకుంటారు పార్టీ మీద ప్రేమ ఉంటే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమన్నా సినిమాలు చేసి వాళ్ళ పార్టీకి డబ్బులు తీసుకొస్తున్నాడా? అందరిని అదిరించి బెదిరించి ఈడీలను ఐటీ అధికారులను పంపించి ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించుకుంటున్నాడు. ఇప్పుడు మన తాజాగా నివేదిక వచ్చింది, ఇండియా మొత్తం మీద అమ్ముడైన ఎలక్ట్రల్ బాండ్స్లో 92% బీజేపీ బాండ్సే కొన్నారు. మిగతా 8% జక్కాయి బుక్కాయి గడ అందరూ వాళ్ళ ఆ పార్టీలు కొనుక్కున్నారు. మరి 92% ఆదాయం వస్తుందని అప్పుడు కాసింది జనసేనకి ఇవ్వడా? మరి ఇంత బుజారు వేసుకుని తిరుగుతున్నందుకు. అందుకని అంటే పార్టీ కోసం ఆయన సినిమాల్లో పార్టీని బతికించుకోవడానికి సినిమాల్లో నటిస్తున్నాడు అంటే నేను ఒప్పుకోనండి. ఇప్పుడు సినిమాల్లో నటించేది ఎందుకు అంటే సినిమాల్లో ఉంటే ప్రజల్లో ఉన్నట్లు ఒక రకంగా అభిమానులు పెరుగుతారు, ఆ అభిమానులే ఆయనకి సైన్యంగా మారుతారు. అమ్మ అంటే ఇక్కడ ఇంకో లాజిక్ ఉందమ్మా. మామూలుగా ఇప్పుడు 3 సినిమాలు ఒప్పుకున్నారు ఆయన, హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎలక్షన్కి ముందు పార్టీ నడపడం కోసం ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఆయన ఆ 3 సినిమాల తర్వాత ఏ సినిమా ఒప్పుకోలే. చాలా మంచి సంతోషం, నిజంగా ఒప్పుకోకపోతే సంతోషం. ఈ పడవ మీద ఒక కాలు ఆ పడవ మీద కాలేసి కుదరదండి. అందుకని చెప్పి ఏ రాజకీయ నాయకులైనా, ఇప్పుడు రాజకీయ నాయకులకి వ్యాపారాలు ఉండటం వల్ల కూడా ఈ దేశం చాలా నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పుడు నాకంటూ ఒక వ్యాపారం ఉంది అనుకోండి, నేను నా వ్యాపారం బాగుండాలనుకుంటానా, వ్యాపారం పోవాలనుకుంటానా? బాగుండాలని అనుకుంటాను కదా, కోరుకుంటాను కదా. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వ్యాపారాలు చేయాలంటే ఎట్లా కుదురుతుంది? ఇది కరెక్ట్ కాదు. రైట్, కమింగ్ టు పాయింట్, మళ్ళీ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే అలా ఆయన వెళ్ళడం ఎట్లా? అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎందుకన్నాను, ఆయన షూటింగ్లో ఉండగా ఒక అభిమాని పిలిస్తే
ఒక క్షౌరశాలకి ఆయన వెళ్ళారు. ఒక డిప్యూటీ సీఎంగా కూడా వెళ్ళొచ్చు, అదేం పెద్ద తప్పని నేను అనుకోను. అయితే మీరు మీ భద్రతా వలయంతో వెళ్ళున్నారనుకోండి, అది మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. కానీ మీరు భద్రతా సిబ్బంది లేకుండా వెళ్తే మట్టుకు ఎక్కడ జరిగినా కానీ భద్రతకి ఏమన్నా ఇబ్బంది జరిగితే మట్టుకు అది కరెక్ట్ కాదు. లేనిపోని అంటే పర్మిషను తీసుకోకుండా, అనుమతి లేకోకుండా వెళ్తే పోలీసులకు కూడా తెలియదు కదా, పోలీసులు కూడా రక్షించలేరు కదా. సపోజ్ ఏమన్నా జరగచ్చు అక్కడ, ఆయనకేం శత్రువులు తక్కువ లేరు. కళ్యాణ్ గారిని ఎవరమ్మా టచ్ చేసేది? ఏమండి అలా అనుకోవటానికి లేదు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోడికత్తి సీను వచ్చి కోడికత్తి పెట్టి పొడిచాడా లేదా? మొన్న వాళ్ళు ఎవరో గులకరా వేసారా లేదా? మరి జరగదని ఎట్లా అంటారు? చంద్రబాబు నాయుడు గారి తిరుమల వెళ్తున్నప్పుడు అంత పెద్ద జరిగింది, అది నక్సలైట్ల దాడి. ఆ దాడికి అంటే నేను అంటుంది అంటే పెద్ద పొలిటీషియన్స్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా టార్గెట్ అదే. అందుకని ఏంటంటే మనం ఒక భద్రతా వలయంలో ఉండటం మంచిది. పైగా ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయన సెక్యూరిటీ ఆయనకి కంపల్సరీ కావాలి. ఇలాంటి పొరపాట్లు ఇంకో చేయకుండా ఉంటే మంచిది. రైట్ రైట్ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.